దేవుడే మనల్ని వెలిగించాడు. నిజమైన వెలుగు ఉండనో అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఎవరైతే ఇష్టపడతారో, ప్రభువా ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించు ప్రభు అని దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసయ్య వారిని వెలిగించి లోకానికి వెలుగుగా వారిని చేశాడు. డోంట్ ఎవర్ ఫర్గెట్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపును ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వు వెలిగించబడిన వ్యక్తివి. యేసయ్య నిన్ను వెలిగించారు తన మహిమతో. నువ్వు ఆయన కోసం ప్రజ్వలించాలి. నా అభిషక్తుని కొరకు నేను ఒక దీపాన్ని సిద్ధపరిచాను. దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగు ద్వారా మనం లోకానికి ఆశీర్వాదకరంగా మారాలి. యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు అదే కదా చెప్పారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు ఆయన. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. రెండవది, మీరు వెలుగై ఉన్నారు. మీలో ఏ ఒక్కరు కూడా వెలిగిన మీ దీపాన్ని తీసుకెళ్ళి కొంచెం కింద మంచం కింద పెట్టకండి. అది దీపస్తంభం మీదనే ఉండనివ్వండి. అనేకులు ఆ దీపస్తంభాన్ని చూడాలి. దేవుని బిడ్డలారా, నువ్వు వెలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. నువ్వు వెలిగే దీపంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అన్నారు, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట వాడారు. ఈజ్ అ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభువు సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఉండదు తెలుసా? అతని వెలుగు అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించింది. నేను ఆ జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వెలుగు ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి మనం ఆకర్షించగలిగితే అంతకన్నా ఆశీర్వాదకరమైన ధన్యవంతమైన జీవితం మరొకట్లేదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువును స్తుతించండి. దేవుడు నీ ఘనతనివ్వబోతున్నాడు. నిన్ను హెచ్చిస్తున్నాడు ఆయన. నీ కొరకు దీపాన్ని సిద్ధపరిచిన దేవుడు, వెలుగును సిద్ధపరిచిన దేవుడు, అనేకమైన ఆశీర్వాదాలు నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. మా పట్ల నీకున్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో ఉన్నతమైంది ప్రభువా. మా కొమ్మును హెచ్చించే దేవుడు, దావీదునకు కొమ్ము మొలవ చేసేటప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నాయన. దావీదు నీ హృదయానుసారుడిగా బ్రతికాడు. అన్ని విషయాల్లో దావీదును హెచ్చించావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నిన్ను ప్రభువా అనుసరిస్తున్నారో, నిన్ను వెంబడిస్తున్నారో, నిన్ను తమ రాజుగా చేసుకున్నారో, నాయకునిగా చేసుకున్నారో, వారందరినీ మీరు బలపరిచి హెచ్చించండి. నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఈ వాగ్దాన సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచండి. అనారోగ్యంతో వారికి స్వస్థతనివ్వండి. వేదనలో వారికి చేయుతనివ్వండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మహిమతో వారిని నింపి అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.